చెరిపేయ రాదు. 100% చెప్తా ఉన్నా. మీరు 1000 జన్మలు ఎత్తినా కూడా కేసీఆర్ కాలి గోటికి కూడా మీరు సమానం కారు. దయచేసి మీరు రాసి పెట్టుకోరు. మీరు మీ చరిత్రలు ఎక్కడియా? ఏదో గుడ్డిలా మెల్లలాగా ఇలా కాంగ్రెసు ఆ శాతగానులు తలిగి మీకు అప్పచెప్పిన అంటారు చూడు, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు నువ్వెవనివాయా? నువ్వెవనివా అంటున్నా నేను. ఇలా కేటీఆర్ గారు ఒక స్వయం శక్తి. నేను 100% చెప్తా ఉన్నా. కొంతమంది లుచ్చ మాటలు మాట్లాడే లుచ్చగాళ్లకు తెలియకపోవచ్చు కేటీఆర్ గారి చరిత్ర. నేను చెప్తా ఉన్నా, కేటీఆర్ గారు అమెరికా వదిలేసి దేనికోసం వచ్చినాడు? తెలంగాణ ఉద్యమం కోసం కాదా? తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డాడు. 2009లో మొత్తం ఇలా ఏ ఓడైతే మాట్లాడుతూ ఉన్నాడో ఈ లట్గాడు పొట్టుగాడు, ఎన్నడు జనమోకం ఎరగనోడు, ఎన్నడు జనంలో గెలవనోడు, ఎన్నడు జనంలో కనీసం వార్డు మెంబర్ కూడా గెలవనోడు, ఇలా అధికార మదాన్ని చూసుకొని కేటీఆర్ మీద కేటీఆర్ నువ్వు బచ్చగాని. ఎస్, కేటీఆర్ కొంతమంది లుచ్చగాళ్లకు బచ్చగానిగా కనబడతాడు. కేటీఆర్ గారు ఉద్యమం నిలబాలుడు. అమెరికా నుంచి కొత్తలో వచ్చినోనే 2009లో మొట్టమొదటిసారిగా ప్రజాక్షేత్రంలో నిలబడి ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా గెలిచిన వ్యక్తి కదా. ఒకసారి తండ్రి కోసం తండ్రితో గెలవచ్చు అని అనుకున్నప్పుడు ఎన్నిసార్లు రాజీనామా చేసిండు కేటీఆర్ గారు? ఎన్నిసార్లు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలబడ్డాడు? ఇప్పటి వరకల్లా కేటీఆర్ అనే ఒక వ్యక్తికి కనీసము ఓటమి ఉన్నదే? మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి కనీసం జీవితంలో ఎన్నడన్నా నాకు తెలిసి పసిపిల్లగా నుంచి పండు ముసలోడు లెవ్వలోనోడు కూడా నేను ఉరికెత్త బిడ్డ అని ఉరికొచ్చిండు తప్ప ఎల్లెలకల వండి తెలంగాణకు అడ్డం పడ్డ ఏకైక వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ తెలంగాణలో నీ దండం పెడతారు. అయ్యో ఈ రేవంత్ రెడ్డి ఎవ్వలేడు. తుపాకీ ఎక్కుపెట్టినోరి గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గుండాలే కనీసం మాట్లాడడానికి. తెలంగాణ అని మీ ముఖాలకు ఎన్నో జీవితం మళ్ళీ చెప్తా ఉన్నా. ఇది చివరి పాలన, కాంగ్రెస్ పాలన. నేను మళ్ళీ తాపకి చెప్తున్నా, మరణ వాంగ్మూలాన్ని రాసిస్తా మీకు పత్రికేల సాక్షిగా. ఇది మళ్ళీ గెలిస్తే నా తలకాయని తీసేసి గాంధీ భవన్ కాడ వేలాడగట్టురా. నేను మరణ వాంగ్మూలం కూడా రాత. వీళ్ళ జీవితంలో ఇంకా రారు. ప్రజలు విసిగిపోయిర్రు. వీళ్ళ మాటలు భరించలేని పరిస్థితులు వచ్చినారు. టీవీలు అత్తే అబ్బబ్బ బంద్ చేయరా అంటారు. అమ్మతో చెప్తారు, చూడకుండానే డిలీట్ చేస్తారు యూట్యూబ్లలో. గట్లాంటి చండాలమైనటువంటి భాష, మదమెక్కినటువంటి అహంకారం, పదవిలతోని విర్రవీగుతూ మాట్లాడేది మంచి పద్ధతి కాదు.